విజయవాడలో G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. బిల్డింగ్ చూసుకుంటే మనకి విజయవాడ సూరంపల్లి విలేజ్‌లో అయితే వస్తుంది ఇండస్ట్రియల్ ఏరియాలో. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 600 గజాల్లో అయితే ఉంటుంది. బిల్డింగ్ ఫేసింగ్ చూసుకుంటే గనక వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ బిల్డింగు సింబాలిక్ పొజిషన్‌లో ఉందండి. పొజిషన్ తీసుకొని అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 1,64,30,000 అండి. గమనించగలరు. ఇది ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. 1,64,30,000 అండి. ఈ బిల్డింగ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ బిల్డింగు నూజివీడు మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ నచ్చి విజిట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్‌కి కాల్ చేయగలరు. అలానే ఇలాంటివి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బందర్ రోడ్డుకి అతి దగ్గరలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. బిల్డింగ్ చూసుకుంటే మనకి విజయవాడ పటమట ఫరూక్ నగర్లో అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 302 గజాల్లో అయితే ఉంటుంది. బిల్డింగ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,30,00,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,30,00,000. ఈ బిల్డింగ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ బిల్డింగ్ సింబాలిక్లో ఉందండి. పొజిషన్ తీసుకొని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ బిల్డింగ్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడలో 3 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ ఉన్న ఏరియా చూసుకుంటే కేదారేశ్వరరావుపేట లోటస్ ల్యాండ్ మార్క్‌లో అయితే వస్తుందండి. అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఈ అపార్ట్మెంట్‌లో మనకి 4th ఫ్లోర్‌లో అయితే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1980 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక 84,15,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. గమనించాలి. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 84,15,000 అండి. ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మంచి ధరకి ఒక 2 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి అయితే వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి విజయవాడ ఇడుపుగల్లో అయితే వస్తుంది. చూడొచ్చు. బిల్డింగ్ ఇదేనండి. ఈ బిల్డింగ్ లో మనకి 5th ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే సేల్‌కి అయితే వచ్చింది బ్యాంక్ ఆక్షన్‌లో. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 882 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 36 గజాలు అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 14,95,000 అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,95,000. ఈ ఫ్లాట్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడ ప్రైమ్ ఏరియాలో 3 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి భవానీపురం జోజినగర్లో అయితే వస్తుంది. కరెంట్ ఆఫీస్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ లో మనకి 5th ఫ్లోర్ లో అయితే ఫ్లాట్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 2,046 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి 75 గజాలు అయితే వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 81,51,000 అండి.
గమనించాలి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 81,51,000 అండి. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే గనక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్‌కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడలో 2 BHK ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ చూసుకుంటే మనకి విజయవాడ నిడమనూరులో అయితే వస్తుంది. చూడొచ్చు బిల్డింగు. ఈ బిల్డింగ్‌లో మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చింది. ఫ్లాట్ ఒక ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్‌లో అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 750 ఎస్ఎఫ్టీ అండి. అన్‌డివైడెడ్ షేర్ చూసుకుంటే 36 గజాలు అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 18 లక్షలు అండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి అయితే వస్తుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. గమనించాలి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18 లక్షలు. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 27వ తారీఖు. ఏప్రిల్ 28న అయితే ఆక్షన్ అయితే జరుగుతుందండి. ఈ ఫ్లాట్ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్కి కాల్ చేయగలరు. అలానే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓపెన్ ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కి వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి అగిరిపల్లి, చోప్రమెట్ల విలేజ్‌లో అయితే వస్తుంది. ల్యాండ్ చూడొచ్చండి. ఇదేనండి. ల్యాండ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందండి. ఈ ల్యాండ్ మొత్తం మనకి 968 గజాలు అయితే ఉంటుంది. ఈ ల్యాండ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,98,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,98,000. ఈ ల్యాండ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30న అయితే ఆక్షన్ జరుగుతుంది. ఈ ల్యాండ్ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి. విజయవాడ ప్రైమ్ ఏరియాలో 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ సేల్‌కి వచ్చిందండి. ఫ్లాట్ ఒక లొకేషన్ చూసుకుంటే గొల్లపూడి 1 సెంటర్‌లో ఉందండి. చూడొచ్చండి బిల్డింగ్ అయితే ఇదే. ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ ఆక్షన్ సేల్‌కి ఉందండి. ఫ్లాట్ ఒక టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 765 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అలానే యూడిఎస్ చూసుకుంటే 22 గజాలు వస్తుంది. ఫ్లాట్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 26,11,000 నుండి స్టార్ట్ అవుతుంది. గమనించాలి, ఇది ఆక్షన్ ప్రైస్ వరకు. ఇంకా ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫ్లాట్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 29. అలానే ఆక్షన్ జరిగేది ఏప్రిల్ 30. ఈ ఫ్లాట్ ఒక డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక పైన ఉన్న మా నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంక్ ఆక్షన్‌లో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్‌కి అయితే వచ్చిందండి. ల్యాండ్ చూసుకుంటే మనకి వియ్యూరులో అయితే వస్తుంది. ఈ ల్యాండ్ మొత్తం మనకి 672 గజాల్లో అయితే ఉంటుంది. అలాగే ల్యాండ్ ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ల్యాండ్ వియ్యూరు బస్ స్టాండ్‌కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ ల్యాండ్ ఒక స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 81 లక్షలు అండి. గమనించగలరు. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్‌లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 81 లక్షలు. ఈ ల్యాండ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 29వ తారీఖు అండి. ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్కి కాల్ చేయగలరు. అలానే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.